There is a huge scope, the banking sector. There is a huge scope, the banking sector. సో కాబట్టి ఇక్కడ మనకు అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఆన్సర్ చేయడానికి కూడా ఉంటుంది. కాబట్టి మనకు బ్యాంక్స్ అంటే ఏంటి, బ్యాంక్స్ ఎట్లా లాంచ్ కావడం జరిగినాయి. సో దీంట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఏంటి, కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఆర్ఆర్బీస్ అంటే ఏంటిది. సో ఈ మధ్య కాలంలో కోఆపరేటివ్ బ్యాంక్ సిస్టమ్ ఎట్లా పెరిగింది. సో ఈ మధ్య కాలంలో తీసుకుంటే డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా మన ఇండియాలో మారడం జరుగుతుంటుంది. సో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఎక్కువగా అవగాహన ఉండాలి. ఈ బ్యాంక్స్ తెలిస్తే దీనికి రిలేటెడ్గా సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఐడియా ఉండాలి. దీన్ని మనం సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ఆర్బీఐ. ఆర్బీఐ ఏం పని చేస్తుంది, ఆర్బీఐ మానిటరీ పాలసీస్ అంటే ఏంటిది, తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం కమిషన్స్ ఏర్పాటు చేస్తే, ఏ చట్టాల కింద పనిచేస్తుంది, వీటి మీద మొత్తం ఐడియా ఉండాలి. ఓకే, దాని తర్వాత ఇలా మనీ బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఐడియా ఉన్నప్పుడు దీనికి రిలేటెడ్గా మనం ఒక టాపిక్ మీద డిస్కస్ చేయొచ్చు, అది ఇన్ఫ్లేషన్. దీన్ని మనం ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. ఇక్కడ ద్రవ్యోల్బణం నుంచి 2 క్వశ్చన్స్ మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి సో మనీ మీద ఐడియా ఉండాలి, బ్యాంకింగ్ అండ్ ఆర్బీఐ, ఇన్ఫ్లేషన్. సో ఇదే మనకు మేజర్గా ఇక్కడ నుంచి ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేటిది రావడానికి. లాస్ట్ టైం ఎగ్జామ్లో అంటే ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎకానమీలో తీసుకుంటే 5 యూనిట్స్లో మేజర్లీ ఒక 20 మార్కుల కంటే ఎక్కువ యూనిట్ 2 నుంచి వచ్చినాయి. ఐ థింక్ 22 మార్క్స్, ఇక్కడ నుండి 22 మార్కులు వచ్చినాయి. అందుకే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, నో డౌట్ ఎట్ ఆల్. అలా అని 5 యూనిట్లు తక్కువ అని కాదు, ప్రతి యూనిట్ ఇంపార్టెంటే. ఫస్ట్ యూనిట్లో మనం ఈజీగా ఎలా స్కోర్ చేయొచ్చు అని చెప్పిన. ఇక్కడ మనకు ఒకవేళ 20 క్వశ్చన్లు వస్తే 15 మార్కులు అయినా ఆన్సర్ చేయడానికి మనం విల్లింగ్లో ఉండాలి. అలా విల్లింగ్లో ఉండాలంటే ఈ సిలబస్ మీద మనకు 1కి 10 సార్లు మనం చదవాలి, చెప్పేవాడు సరిగా ఉండాలి, నువ్వు సరిగా వినాలి, అనాలిసిస్లో క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది, కరెంట్లో క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఓకే. ద నెక్స్ట్ వన్ టాక్సేషన్, పన్నుల వ్యవస్థ. ఈ బ్యాంకింగ్తో పాటు టాక్సేషన్ కూడా చాలా చాలా పెద్ద టాపిక్, పన్నుల వ్యవస్థ. కాబట్టి మనకు ట్యాక్స్, ద బేసిక్ టాక్సేషన్ మీద ఐడియా ఉండాలి, పన్నులు అంటే ఏంటి తెలియాలి, ఈ పన్నులలో ట్యాక్స్ అంటే ఏంటి, నాన్ ట్యాక్స్ మీద ఐడియా ఉండాలి. ట్యాక్సెస్ మీద ఎక్కువ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ట్యాక్సెస్లో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటిది, నాన్ డైరెక్ట్ మనకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి తెలియాలి. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్లో తీసుకుంటే ఈ డైరెక్ట్ ట్యాక్సెస్లో కార్పొరేషన్ ట్యాక్స్ ఎంత స్కోప్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉండడం జరుగుతుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో తీసుకుంటే జిఎస్టీ ఎలా వర్క్ చేయడం జరుగుతుంటుంది ఇలా. కాబట్టి ఎప్పుడైతే మనకు రెవెన్యూ అనే దాని మీద ఐడియా ఉండాలి. రెవెన్యూ అంటే ఏంటిది, మనకు పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం. ఏ దేశమైనా ఆ దేశ పరిపాలన జరగాలంటే ఆ దేశ పరిపాలన కోసం ఆ దేశానికి రాబడి రావాలి. ఒక దేశానికి రాబడి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ రాబడి అనేటువంటిది ప్రజల దగ్గర నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. దట్స్ వై ఎవ్రీ గవర్నమెంట్ హ్యావ్ బీన్ ద ప్రొక్యూరింగ్ మనీ ఫ్రమ్ ద పీపుల్. కాబట్టి ఎప్పుడైతే పీపుల్ మనీ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుందో ఆ మనీ ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ఆ ప్రభుత్వం తీసుకున్న డబ్బును మళ్ళీ ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి. ద గవర్నమెంట్ ద ఇనిషియల్లీ ద ప్రొక్యూర్ ద మనీ ఫ్రమ్ ద పీపుల్ విచ్ ఇస్ ద ప్రొక్యూర్డ్ మనీ డిస్ట్రిబ్యూట్ ఫర్ ద పీపుల్. కాబట్టి ప్రజల దగ్గర తీసుకున్న డబ్బును ప్రజలకే పంపిణీ చేయాలి. ప్రజల దగ్గర తీసుకున్న డబ్బు రెవెన్యూ అని పిలుస్తాం. కాబట్టి ఈ రెవెన్యూను ప్రజల కోసం పంచిపెట్టాలి. కాబట్టి ప్రజల దగ్గర తీసుకున్నది ఆదాయం, ప్రజల కోసం పంపిణీ చేసేది ఖర్చు. అదే ఆదాయ వ్యయాల గురించి మాట్లాడే దాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తాం, బడ్జెట్ అని పిలుస్తాం. సింపుల్. దట్స్ వై initially we need direct taxes. Initially we need what are the taxes, the basic taxation system. How many kinds of the taxes are there in India? What is the scope of direct, what is the scope of indirect taxes? కాబట్టి ఈ రెండింటికి సంబంధం రెవెన్యూ, ఆ రెవెన్యూకి బడ్జెట్ సంబంధం అంటే ఏంటిది అనేది క్లియర్గా తెలియాలి. ఎప్పుడైతే మనకు రెవెన్యూ సిస్టమ్ మీద ఐడియా వస్తుందో అప్పుడు బడ్జెట్ మీద ఐడియా వస్తుంది. కాబట్టి మనకు క్లియర్గా సో బడ్జెట్ అంటే ఏంటిది అనేటువంటిది క్లియర్గా మనకు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో బడ్జెట్ వల్ల ఏం జరుగుతుంది, ఒక కంట్రీ ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ఫర్ ద ప్రోగ్రెస్ అంటే ఎన్ని సంవత్సరాల కోసం, ఒక సంవత్సరం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఆ బడ్జెట్ ఎలా అలొకేషన్ చేయడం జరుగుతుంటుంది. ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఎలా ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అనేటువంటిది ఎలా ఉండడం జరుగుతుంటుంది అనేటువంటిది ఇనిషియల్లీ మనకు రెవెన్యూ సిస్టమ్ తెలిసినప్పుడు బడ్జెట్ తెలుస్తుంది. ఈ బడ్జెట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటిది యూపీఎస్లో అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. క్లియర్గా మన తెలంగాణలో జరిగినటువంటి బడ్జెట్ మీద అలొకేషన్స్ మీద అడిగాను. అంటే ఏ రంగాలకు ఎక్కువ కేటాయింపులు జరుగుతుంది, ఒక గ్రాడ్యువల్గా క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే భారతదేశంలో టాప్ 5 సెక్టార్స్కి ఎక్కువ కేటాయిస్తారు. డిఫెన్స్ సెక్టార్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ద హోమ్ మినిస్ట్రీ. సో వీటికి ఇలా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక గ్రాడ్యువల్ మోడ్లో అడగడం జరిగింది. సో కాబట్టి ఇలా ఈ కాన్సెప్ట్లో మన బడ్జెట్ అనేటువంటిది అంటే టాక్సేషన్ సిస్టమ్ అనేటువంటిది దీనికి సంబంధం ఎలా ఉంది.
ఈ మధ్య కాలంలో మన ఇండియా యొక్క డెఫిసిట్ మనకు అప్పులు ఎక్కువ పెరుగుతున్నాయి. భారతదేశ జీడిపిలో ఇండియన్ డెప్త్ రేషియో అంటే భారతదేశ జీడిపిలో అప్పుల శాతంగా చూస్తాం. కాబట్టి జీడిపి టు డెప్ రేషియో తీసుకుంటే 56% ఉన్నది. కానీ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ అప్పు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పు తీసుకుంటే 81% ఉన్నది. అంటే భారతదేశంలో ఫారెన్ డెప్స్ ఎక్కువ ఉన్నాయా, డొమెస్టిక్ డెప్స్ ఎక్కువ ఉన్నాయా అనేటువంటిది ఫిజికల్ పాలసీ మీద మనకు ఐడియా ఉంటుంది. అంటే మనకు మొత్తం బడ్జెట్లో కొత్త అప్పులు ఎంత ఉందని చెప్పేది ఫిజికల్ పాలసీ. మన ఫిజికల్ పాలసీ 4.4% ఎందుకు ఉంది, ఫిజికల్ పాలసీ ఎందుకు పెరిగితే ఏంటి, నష్టం ఏంటి, పెరగకుండా మనం ఫిజికల్ పాలసీ తగ్గించాలంటే ఏం చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఐడియా ఉండాలి. దెన్ అగైన్ ద ఫారెన్ ట్రేడ్. అయితే ఇక్కడ మనకి మేజర్లీ తీసుకుంటే ఇక్కడ నేను 3 చెప్పా. మనీ, బ్యాంకింగ్, టాక్సేషన్, బడ్జెట్ తీసుకుంటే ఎక్కువ ఈ 3 నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగవచ్చు. ఫారెన్ ట్రేడ్ నుండి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ద 1 or 2 క్వశ్చన్స్. ఫారెన్ ట్రేడ్ అంటే మన గ్రూప్ 2 ఓరియంటేషన్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కరెంట్ అకౌంట్ ఎందుకు మన డెఫిసిట్ ఉండడం జరుగుతుంది, మన ఇండియాలో మర్చెంటైజ్ గూడ్స్ ఎక్కువగా ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం, మన ఇండియా టాప్ ప్రపంచంలో సర్వీస్ గూడ్స్ ఎక్స్పోర్ట్లో టాప్ 7th ర్యాంక్లో ఉండడం జరిగింది. సో ఇలాంటి మనకు ఫారెన్ ట్రేడ్లో మనం డిస్కస్ చేయాలి. ఫారెన్ ట్రేడ్ అనేది చాలా పెద్ద టాపిక్. మన ఒక 1 అవర్లో హాఫ్ అన్ అవర్లో ఓవర్ వ్యూ అనేటువంటి దాని గురించి ఇవ్వడం చాలా టాస్క్ అవుతుంది జనరల్గా. సో ఓవరాల్గా దట్ వన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దెన్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ ద రెగ్యులర్ క్లాస్ వాట్ ఈస్ ద ఫారెన్ ట్రేడ్. ఓకే, సో నౌ హియర్ ఇస్. కాబట్టి ఇక్కడ ఇది చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ద మేజర్లీ లాస్ట్ ఎగ్జామ్లో 22 క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరిగింది. రైట్. అండ్ అగైన్ ద లేటర్ యూనిట్ 3. యూనిట్ 3 తీసుకుంటే యూనిట్ 3లో మనకి ఏంటంటే సెక్టారియల్ ఎకనామీ ఉంది. సెక్టారియల్ ఎకనామీ. సెక్టారియల్ ఎకనామీ అంటే 1 ఈజ్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్. దిస్ ఇస్ 3 ఎకనామీస్. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగం. హియర్ ఇస్ ద 3 సెక్టారియల్ ఎకనామీస్. సో 3 రంగాల ఎకనామీస్ అనేటువంటిది ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన సెక్టారియల్ ఎకనామీ అనేటువంటిది దీన్నే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల యొక్క ఆర్థిక వ్యవస్థ అని పిలవచ్చు అన్నట్టు. ఓకే, ఈ 3 సెక్టారియల్ ఎకనామీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. దీంట్లో ఈ 3 సెక్టారియల్ ఎకనామీ ఇది చాలా వ్యాస్. యూపీఎస్సీ కన్సర్న్ చూసినప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది. మన గ్రూప్ 2 కన్సర్న్లో కూడా పెద్దదిగా ఉంటుంది. కానీ గ్రూప్ 2లో ఏంటంటే కొంచెం సర్వీస్ సెక్టార్కి తక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. కానీ సర్వీస్ సెక్టార్ అనేటువంటి చాలా ఎఫెక్టెడ్ ఇన్ఫర్మేషన్ విండి చాలా ఎక్కువ కావాలి జనరల్గా చెప్పాలంటే. సో దాంట్లో మనకు తీసుకుంటే మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లలో 22 క్వశ్చన్ యూనిట్ 2లో వస్తే ఒక 10 to 12 క్వశ్చన్ యూనిట్ 1లో వస్తే రిమైనింగ్ కొంచెం తక్కువ మనకి ఏంటంటే యూనిట్ 3లో వచ్చినాయి. కానీ యూనిట్ 3 సిలబస్ కూడా చాలా వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే అగ్రికల్చర్ చాలా పెద్ద సిలబస్, వ్యవసాయ రంగం. కానీ ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చదివితే వ్యవసాయ రంగం అనేటువంటిది చాలా ఈజీ సిలబస్, నో డౌట్ ఎట్ ఆల్. ద కాన్సెప్ట్ ఓరియంటేషన్ మనం జనరల్గా చదవాలి. ఈ కాన్సెప్ట్ అంటే వ్యవసాయం అంటే ఏంటిది, అగ్రికల్చర్ ప్రియారిటీ ఎట్లా ఉంటుంది ఇండియాలో, అగ్రికల్చర్ పాలసీస్ ఏమొచ్చినాయి మన ఇండియాలో సీడ్ పాలసీస్ ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఏం తీసుకురావడం జరిగింది, తర్వాత అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఎలా ఉంది, తర్వాత అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మార్కెటింగ్ స్టేట్ అథరైజేషన్లో ఉంటుందా, సెంట్రల్ అథరైజేషన్లో ఉంటాయా, కొత్త మార్కెటింగ్ చట్టాలు మన ఇండియాలో ఎందుకు డివాల్యూషన్ మనకు డిజాల్వ్ అవ్వడం జరిగినాయి, దాని తర్వాత మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే ఏంటిది, ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అంటే ఏంటిది. సో వీటి మీద మనకు జనరల్ ఐడియా ఉండాలి. దెన్ అగైన్ ఇండస్ట్రియల్స్, పారిశ్రామిక రంగం. దీంట్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఇండస్ట్రియల్ పాలసీస్ ఎట్లా ఫార్మేషన్ జరుగుతున్నాయి, నిమ్స్ మన ఇండియాలో ఎలా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీస్ భారతదేశంలో ఎలా పనిచేయడం జరుగుతున్నాయి, న్యూ ఇండస్ట్రీస్ మన ఇండియాలో ఎలా ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీ కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి. సో వీటి మీద మనకు ఐడియా ఉండాలి. ఈ మధ్యలో మేక్ ఇన్ ఇండియా ఎలా వర్క్ చేయడం జరుగుతుంది, స్టార్టప్ ఇండియా అంటే ఏంటిది, స్టాండప్ ఇండియా అంటే ఏంటిది, ఎలా ఉన్నాయి, అగ్రికల్చర్ జోన్స్ మన ఇండియాలో ఎలా, ఏ ఏరియాని ఎక్కువ అగ్రికల్చర్ జోన్ కింద తీసుకోవడం జరిగింది అనేది, సరే ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ కింద ఎక్కడెక్కడ తీసుకున్నారనేటువంటిది ఐడియా ఉండాలి. దెన్ అగైన్ సర్వీస్ సెక్టార్. ఈ సర్వీస్ సెక్టార్ అంటే సేవా రంగం. సేవా రంగంలో ద మేజర్లు ఏంటంటే హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది సర్వీస్ సెక్టార్లో తీసుకుంటే. ఈ సర్వీస్ సెక్టార్ మేజర్గా తీసుకుంటే ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, ఇన్సూరెన్స్ ఎలా ఉంది, టూరిజం అనేటువంటిది ఎలా ఉండడం జరిగింది, ఇన్సూరెన్స్ మన ఇండియా ఎలా చేస్తుంది, ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్స్లో 100% FDIs అలో చేయడం జరిగింది, LICలో ఎంత పర్సంటేజ్ ఉంది, ఇన్సూరెన్స్ సెక్టార్ తర్వాత టూరిజం డెవలప్మెంట్ మన ఇండియాలో ఎలా ఉంది, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ జనరేషన్ మన ఇండియాలో ఎలా ఉంది, రోడ్ ఎలా ఉంది, రైల్వే ఎలా ఉంది, ఏవియేషన్ ఎలా ఉంది, ఇలా హార్డ్ అండ్ సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేయాలి.
టెలిఫోన్ ఇండస్ట్రీ కూడా మనం కొంచెం చూసుకోవాలి. ఇవన్నీ చూస్తేప్పుడు మనకు సెక్టారల్ ఎకనామీ అనేటువంటిది ఐడియా ఉంటుంది. కాబట్టి చాలా ద లాంగెస్ట్ ఇన్ఫర్మేషన్గా, లాంగెస్ట్ సిలబస్గా మనం వెరీ లాంగ్ సిలబస్గా తీసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకు 10 to 15 మార్క్స్ అనేటువంటిది ఎప్పుడు రావచ్చు బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి యూనిట్ 2, యూనిట్ 3 అండ్ యూనిట్ 1 3 చాలా ఇంపార్టెంట్గా ఉంటే కొంచెం యూనిట్ 1 తక్కువ సిలబస్గా చెప్పచ్చు. యూనిట్ 2, యూనిట్ 3 అనేటువంటిది చాలా వాస్ట్ ఇన్ఫర్మేషన్, వాస్ట్ సిలబస్గా చెప్పచ్చు. ఓకే, కాబట్టి ఈ 3 యూనిట్ల మీద మనకు ఐడియా ఉంటే ఇక్కడ నుంచి మనకు 50 మార్కులు ఒకవేళ వస్తే ఇక్కడ మనం 35 నుంచి 40 మార్కులు స్కోర్ చేయడానికి రెడీగా ఉండాలి. అప్పుడు మనకి ఇండియన్ ఎకానమీ పోర్షన్లో ఎక్కువ స్కోర్ చేసినప్పుడు రీజనల్ ఎకానమీ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఒక రీజనల్ ఎకానమీ మనకు తెలిసిందే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మేజర్లీ ఆంధ్రప్రదేశ్లో యూనిట్ 4, యూనిట్ 5 రీజనల్ ఎకానమీ ఉంది. కాబట్టి ఆ రీజనల్ ఎకానమీలో అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా వివరాలు ఎలా ఉండడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ ఎలా ఉంది, ట్యాక్సేషన్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎలా ఉంది, ఇవన్నీ యూనిట్ 4, యూనిట్ 5లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి మనకు 75 మార్కులు ఎకనామీలో ఒక టార్గెట్ పెట్టుకో, 60 మార్కులు మనం ఎలా సాధించాలి, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి మన కనిష్క అకాడమీలో ద మేజర్లీ ఆఫ్లైన్, ఆన్లైన్ అనేటువంటిది న్యూ బ్యాచెస్ అనేటువంటిది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే మనకు ద కనిష్క అకాడమీ గ్రూప్ 1, గ్రూప్ 2లో ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఇస్తారు. ఎవరైతే కాంపిటేటివ్ స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ కావాలనుకునేటువంటి వాళ్ళు అప్రోచ్ కండి. అండ్ ఇక్కడ బ్యాచెస్ అనేటువంటి స్టార్ట్ కావడం జరుగుతుంది. అండ్ అందరు చాలా వరకు సీనియర్ ఫ్యాకల్టీస్ అనేటువంటి ఉండడం జరిగింది. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 అనేటువంటిది ఇక్కడ మనకు సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అగైన్ సో నేను ఎప్పుడు మీకు ఇక్కడ ఎకానమీ సబ్జెక్ట్ అనేటువంటి వచ్చినప్పుడు నేను ఎప్పుడు మీకు అందుబాటులో అనేటువంటిది ఉండడం జరుగుతుంటుంది. థ్యాంక్ యూ అండ్ నమస్తే. కీప్ వాచింగ్ కనిష్క అకాడమీ.